దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ దూకుడు మీద ఉన్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల రంగంలో మరో భారీ విజయానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య సాధనాల సంస్థ లోరియల్ తన తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సీఎంతో లోరియల్ సీఈఓ భేటీ అనంతరం ఈ ప్రకటన విడుదల చేస్తారు. ఏడాది నవంబర్లో ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇది హైదరాబాద్ ను అంతర్జాతీయ బ్యూటీ టెక్ హబ్ గా మార్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ దావోస్ లో తెలంగాణ రైజింగ్ విజన్ ప్రదర్శించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కోర్, ప్యూర్, రేర్ గ్రోత్ జోన్లను ప్రతిపాదించారు. గతంలో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా ఇప్పటికే 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎం వెల్లడించారు. అలాగే ముఖ్య ప్రాజెక్టులైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, చెరువుల పునరుద్ధరణపై గ్లోబల్ లీడర్లకు ముఖ్యమంత్రి వివరించారు. సాంకేతిక, వైద్య రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు 2 కీలక విభాగాలను సీఎం ప్రారంభించారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. దావోస్ పర్యటనలో గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలివర్ వంటి దిగ్గజ సంస్థలతో రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో ఫాలో అప్ ఫోరం నిర్వహించాలని ముఖ్యమంత్రి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాజకీయ, సినీ రంగ దిగ్గజాలు ఒకే వేదికపై కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయడం శుభ పరిణామం. మెగాస్టార్ చిరంజీవి కూడా భాగస్వామి కావడం వల్ల ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, గీతిగా మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో 2వ రోజు కూడా పర్యటిస్తున్నారు. పలు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. నిన్నంతా కూడా కార్పొరేట్ దిగ్గజాలకు సంబంధించినటువంటి సీఈఓలు, చైర్మన్లతో సీఎం రేవంత్ రెడ్డి బృందం అటు శ్రీధర్ బాబు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. అలాగే రైజింగ్ దాంట్లో సంబంధించిన దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళైతే చాలా బిగ్గెస్ట్ గా చెప్పుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం అయితే దావోస్ లో టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా విజన్ 2047 లక్షలకు సంబంధించి, అలాగే పెట్టుబడులకు సంబంధించిన అంశాల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్ధికి, అలాగే స్టేడియాల అప్గ్రేడ్కి సంబంధించి, మూసీ నది పునరుజ్జీవనంలో, అలాగే తెలంగాణలో హోటల్స్, రిసార్ట్స్ సంబంధించిన విషయంలో టాటా గ్రూప్ తో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి భేటీ చర్చించడం జరిగింది. మరోవైపు కీలకమైనటువంటి పెట్టుబడులు కూడా తెలంగాణకు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ ఏదైతే పేరు మోసినటువంటి కంపెనీకి సంబంధించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి రష్మి గ్రూప్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాదాపు 12,500 కోట్ల రూపాయలతోటి సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించింది. దీంతో పాటు మరొక సంస్థ, బీరు సంస్థగా పేరొందినటువంటి ఏబీ ఇన్బేవ్ సంబంధించినటువంటి దాంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. దీనికి సంబంధించి 50కి పైగా దేశాలు ఉన్నటువంటి ఈ సంస్థ రాష్ట్ర వేదికగా కూడా 2 యూనిట్లు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చింది. సో మనం చూస్తున్నాం గీతిక, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం 2వ సంవత్సరం దావోస్ లో పర్యటన జరుపుతూ వరుసగా ఒప్పందాలు చేసుకుంటుంది. గీతిక, అశోక్, మరి ఈ నేపథ్యంలో దావోస్ లో తెలంగాణ కోసం పెట్టుకున్న పెట్టుబడి ఎంత మొత్తం ఉండొచ్చు? మనం చూసినట్లయితే గత ఏడాది 2,75,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు దావోస్ కేంద్రంగా జరిగాయి. ఈసారికి దాదాపు దానికి అటు ఇటుగా మరొక 1,00,000 కోట్ల వరకు కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, గత నెలలో డిసెంబర్ లో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారు. దాదాపు 5,75,000 కోట్లకు సంబంధించిన దావోస్ లో ప్రతి ఏడాది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా దానికి ఫాలో అప్ సొల్యూషన్ పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దానికి సంబంధించి దావోస్ లో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, ఎక్కడ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఓకే అన్నట్టుగా సమాచారం. అది కూడా ఈసారి నుంచే హైదరాబాద్ కేంద్రంగా ఫాలో అప్ సొల్యూషన్ కూడా జరగనుంది. అశోక్, మీరు అన్నట్లు గతంలో కూడా కొంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారు అన్నారు కదా, అంటే దగ్గర 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి వాటి పురోగతి ఏంటి? మనం చూస్తున్నాం, ఏదైతే గత ఏడాదికి సంబంధించి 2,75,000 కోట్లకు సంబంధించి ఒప్పందం జరిగాయి. దాని మీద పరిశీలన జరపడానికి కానీ, ప్రస్తుతం ఒంగోలు చేసుకున్నటువంటి సంస్థలతో ప్రత్యక్షంగా మాట్లాడడం కానీ, దాని ఫాలో అప్ సదస్సు పెట్టాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన తీసుకొచ్చారు. సో
సో గతేడాది ఇచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఈసారి వచ్చేటువంటి పెట్టుబడులకు సంబంధించి అన్ని కూడా బేరీ చేసుకుని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ అనేది ఆసియా ఖండానికే ఒక గ్లోబల్ సిటీగా ఉండబోతుంది. దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీగా నామకరణం చేశారు. సో దాని తగ్గట్టుగానే 30,000 ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీకి సేకరించి ప్రస్తుతం అక్కడ ఆయా కంపెనీలకు సంబంధించి కూడా కేటాయిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దావోస్ వేదికగా భారత్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి హైదరాబాద్ నిర్వహించి దానికి 2 కూడా అనుసంధానం చేస్తూ పెట్టుబడుల అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కీలక ఒప్పందాలు అయితే దావోస్ లో చేసుకుంటున్నారు. గీతిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.